హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అది కూడా 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేయచ్చు. మీలో ఎంతమందికి లివర్ ఫ్రై అంటే ఇష్టమో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించబోయే లివర్ ఫ్రై వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసేయచ్చు. చాలా టేస్టీగా కుదురుతుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా అరకిలో లివర్ని ఇలా మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వాడుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. జస్ట్ మనం ఫ్రై చేసుకునే ముందుగానే మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే కలిపి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ని యాడ్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ లివర్ని ఫ్రై చేసుకోవాలి. లివర్ కుక్ అవ్వడానికి ఎక్కువసేపేం పట్టదు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. లివర్ ఫ్రై చేసుకునేటప్పుడు లివర్లోంచి నీళ్ళు ఊరుతుంది కదా, ఆ నీళ్ళతోనే లివర్ ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ పూర్తిగా డ్రైగా అయినా లివర్ టేస్ట్ అంత బాగుండదు. ఇలా జ్యూసీగా మాయిశ్చర్డ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పైకి తేలుతూ లివర్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో చివరగా కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, లివర్ ఫ్రై తయారైపోయింది. లివర్ ఫ్రైని ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే వంట రాని వాళ్ళు కూడా టేస్టీగా చేసేయచ్చు. అన్ని పక్కా మెజర్మెంట్స్తో చూపించాను కాబట్టి తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.